ओम शांति 38/22। मीठे बच्चे, तुम्हें अब लाइट हाउस बनना है। तुम्हारी एक आंख में मुक्ति धाम, दूसरी आंख में जीवन मुक्ति धाम। तुम सबको रास्ता बताते रहो। మధురమైన పిల్లలు, మీరిప్పుడు లైట్ హౌస్గా అవ్వాలి. మీ ఒక కంటిలో ముక్తిధామం, రెండవ కంటిలో జీవన్ముక్తి ధామం ఉండాలి. సర్వులకు మార్గాన్ని తెలియచేస్తూ ఉండండి. మీరు ఇప్పుడు లైట్ హౌస్గా అవ్వాలి. ఒక కంటిలో ముక్తిధామం, రెండవ కంటిలో జీవన్ముక్తి ధామం, అలాగే సర్వులకు మార్గాన్ని తెలియచేస్తూ ఉండండి. ప్రశ్న: अविनाशी पद का खाता जमा होता रहे, उसकी विधि क्या है? అవినాశి పదవి యొక్క ఖాతా జమ అవుతూ ఉండే విధి ఏమిటి? అవినాశి పదవి యొక్క ఖాతా జమ అవుతూ ఉండేందుకు విధి ఏమిటి? उत्तर: सदा बुद्धि में स्वदर्शन चक्र फिरता रहे, चलते फिरते अपना शांति धाम और सुख धाम याद रहे, तो एक तरफ विकर्म विनाश होंगे, दूसरी तरफ अविनाशी पद का खाता भी जमा होता जाएगा. जवाबु: सदा बुद्धिलो స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి. నడుస్తూ తిరుగుతూ మీ శాంతిధామం మరియు సుఖధామం యొక్క స్మృతి కూడా ఉండాలి. నడుస్తూ తిరుగుతూ మీ శాంతిధామం మరియు సుఖధామం యొక్క స్మృతి ఉన్నట్లయితే ఒకవైపు వికర్మల వినాశనం అయిపోతూ ఉంటాయి, రెండో వైపు అవినాశి పదవి యొక్క ఖాతా జమ అవుతూ ఉంటుంది. बाप कहते हैं तुमको लाइट हाउस बनना है, एक आंख में शांति धाम, दूसरी आंख में సుఖధాం రహే. బాబా చెప్తారు, మీరు లైట్ హౌస్గా అవ్వాలి. ఒక కంటిలో శాంతిధామం, రెండవ కంటిలో సుఖధామం కనిపించాలి. గీత్: జగ్ సజనయాం జగ్ నవయుగ్ ఆనే వాలా హే. మేల్కొనండి ప్రియురాల్లారా, మేల్కొనండి, నవ ప్రపంచం రాబోతుంది. ओम शांति. मीठे मीठे बच्चों ने मीठा मीठा गीत सुना. अब जो गाने वाले हैं वो तो जरूर कोई फिल्म के होंगे. ज्ञान के बारे में, देवताओं के बारे में और परमात्मा के बारे में जो कुछ भी गाते हैं वो उल्टा ही गाते हैं. మధురాతి మధురమైన పిల్లలు మధురాతి మధురమైన పాట విన్నారు. అంటే ఏవైతే పాటలు పాడి ఉన్నాయో అవి తప్పకుండా సినిమా పాటలు అన్నమాట. వారికి జ్ఞానం కోసం కానీ, దేవతల కోసం కానీ, పరమాత్మ కోసం కానీ ఏమీ తెలియదు. ఏవైతే పాటలు పాడుతున్నారో అవి కూడా ఉల్టా అని చెప్పొచ్చు. ఇస్కో కహా హీ జాతా హై ఉల్టీ దునియా. అందుకే దీన్ని ఏమని చెప్తారు? తలక్రిందులుగా ఉన్న ప్రపంచము అని. अल्लाह बैठ समझाते हैं, तुम तो माया की पासे से लटके हुए थे, माया ने सब बच्चों को उल्टा लटका दिया, बाप आकर बच्चों को सुल्टा बनाते हैं అంటారు కదా. పరమాత్మే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు, చిక్కుల నుండి విడిపిస్తారు అని. మాయా చిక్కులలో అందరూ చిక్కుకొని ఉన్నారు. బాబా వచ్చి ఉల్టాగా ఉన్న వారిని సరిగా చేస్తున్నారనమాట, సుల్టాగా చేస్తున్నారు. ఎందుకంటే తలక్రిందులుగా వేలాడి ఉన్నటువంటి వారిని ఉల్టా అనే చెప్తారు కదా. బాబా వచ్చి వారిని స్ట్రైట్ గా చేస్తున్నారు. గీత్ కితనా అచ్చా హే, ఏ కౌన్ कहते हैं जाग सजनियाम जाग, और तो कोई कह ना सके सारी दुनिया के सजनियाम के लिए ऐसा कह रही है बाप. ఈ పాట ఎంత బాగుందో చూడండి. ఎవరు అనగలరు ఇలా మొత్తం ప్రపంచవాసీలందరినీ
ప్రియురాలు అని చెప్పేసి మేల్కొనండి మేల్కొనండి అని ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ అనలేరు. दुनिया में कोई ऐसा मनुष्य नहीं होगा जो ये जानता हो माया ऐसी है जो कितना भी समझावो तो भी समझते नहीं. ప్రపంచంలో ఇంకే మానవ మాత్రులు కూడా లేరు ఈ విషయాలు తెలుసుకున్నటువంటి వారు. మాయ ఎలాంటిది అంటే అర్థం చేసుకోవాలి అనుకున్న అర్థం చేసుకోనివ్వదు. तुम बच्चे जानते हो अब नवयुग आने वाला है, नए देवताओं की बादशाही स्थापन हो रही है, ये भी समझते हो कलयुग के बाद जरूर सतयुग आना है. పిల్లలు తెలుసుకున్నారు ఇప్పుడు నవయుగం వచ్చేది ఉంది, కొత్త దేవతల యొక్క రాజధాని స్థాపన అయ్యేది ఉంది. మీకు తెలుసు ఈ కలియుగం తరువాత మళ్ళీ తప్పకుండా సతయుగం వచ్చేది ఉంది అని. तो इससे सिद्ध होता है कि भगवान को भक्तों के पास आना ही है. దీన్ని బట్టే నిరూపణ అయ్యేదేంటి, భగవంతుడు భక్తుల వద్దకు రావాల్సిందే ఈ సమయంలో. भगत चाहते भी है भगवान से मिले तो समझना चाहिए कि भगवान अनेक बार आएगा. आधा कल्प भारत कितना सुंदर था, सुखदाम था, तड़पते तो कुछ तो देंगे ना. भगत जानते हैं भगवान जीवन मुक्ति देती है और पतित पावन ही है, सबको पावन बनाएंगे. కానీ భక్తులు ఏమి కోరుకుంటారు, భగవంతుడితో కలవాలి, భగవంతుడిని పొందాలి అని భావిస్తూ ఉంటారు. కానీ అనేక సార్లు భగవంతుడు ఈ సృష్టిపైకి వచ్చారు, ఒక్కసారి కాదు లెక్కలేనన్ని సార్లు. అర్ధకల్పం భక్తుల యొక్క రాజ్యం నడుస్తుంది, అంటే దుఃఖధామము అన్నమాట. భక్తులు చాలా తప్పిస్తూ ఉంటారు, భగవంతుణ్ణి పిలుస్తూ ఉంటారు. భగవంతుడు అసలు ఏమిస్తారు అనేది ఎవరికి తెలియదు. భక్తులకు తెలుసు భగవంతుని ద్వారా జీవన్ముక్తి లభించేది ఉంది అని. పతిత పావనుడు సర్వుల సద్గతిదాత వచ్చి సర్వాత్మల్ని పావనంగా చేస్తున్నారు. పిల్లలైన మీరు కూడా తెలుసుకున్నారు ఆత్మలు ఇప్పుడు పావనంగా అయిపోతాయి అని. సతయుగంలో అందరూ పావనమైన వారే ఉంటారు. बाकी सब आत्माएं निर्वाण धाम में रहती है. మిగిలిన అన్ని ఆత్మలు నిర్వాణ ధామంలో ఉంటాయి. అన్ని కొత్త సృష్టిలోకి వచ్చేస్తాయి అని కాదు, అక్కడ కొంతమంది పాత్ర మాత్రమే ఉంటుంది. तुम पावन युग में आते तो निर्वाण धाम को युग नहीं कहेंगे ना. మీరు పావన యుగంలోకి వచ్చేస్తారు, నిర్వాణ ధామాన్ని యుగము అని అనరు. అది ఒక స్థానం, ఆత్మలు ఉండే ధామం. और तो इन युगों से पार है, అది అయితే ఈ యుగాలన్నిటికంటే అతీతమైనది. ऐसे ऐसे बातें तुम बच्चों की बुद्धि में है. ఇలాంటి విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. మరో బార్ हम परमात्मा परमधाम में रहती है. युग यहाँ होती है सतयुग त्रेता, ये नाम ही यहाँ के है, विनाश में गाया हुआ है. त्रिमूर्ति भी दिखाते हैं, वो लोग त्रिमूर्ति के नीचे देखते लिखते हैं సత్యమేవ జయతే. ఏ రుహానీ గవర్నమెంట్ హేనా. అనేక సార్లు మీరు పరంధామంలో ఉండి వచ్చారు, అది ధామం, ఒక స్థానం, ఇల్లు. యుగము అని అనలేము, సత్యుగాన్ని యుగము అని చెప్పచ్చు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగము అంటారు కదా. పరంధామ యుగము అని ఎప్పుడైనా విన్నారా? లేదంటున్నారు బాబా. ఈ పేర్లు ఎక్కడికి చెందినటువంటివి. వినాశనం కూడా గాయనం ఉంది, వినాశనం అనేది తప్పకుండా జరగవలసిందే. ఇంకా త్రిమూర్తులను చూపిస్తారు చూడండి, త్రిమూర్తులను పెట్టి కింద సత్యమేవ జయతే అని రాస్తారు. అక్కడ ఆ గవర్నమెంట్ వారు అలా రాసుకుంటారు. ఇక్కడ ఈ ఆత్మిక గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఈ త్రిమూర్తులకు కూడా రచయిత ఎవరు? పరంపిత పరమాత్మ. ఇక్కడ అహింసాయుత యుద్ధం నడుస్తుంది. శివశక్తి సైన్యమైనటువంటి మీరు మాయతో యుద్ధం చేస్తున్నారు. అక్కడ స్థూలమైన యుద్ధాలు చేస్తూ ఉంటారు, ఇక్కడ మీరు
सूक्ष्मమైన యుద్ధం చేస్తున్నారు. परंतु सिर्फ नाम मात्र है तो तुम्हारा भी कोट ऑफ आर्मी होना चाहिए. तुम ब्रह्मा विष्णु शंकर के नीचे लिख सकते हो सत्यमेव जयते. बच्चों की बुद्धि में आना चाहिए हम पांडव गवर्नमेंट के बच्चे, प्रजा अपने को बच्चा ही समझते हैं, ये तो बुद्धि में आना चाहिए कैसे कोट ऑफ आर्मी बनाते हैं, यह होना चाहिए. जो देवताएं रहेंगे सबको भगवान कहते रहेंगे, ऐसा नहीं होना चाहिए कण कण में भगवान है. नहीं, वास्तव में जो भी मनुष्य मात्र है सबका पाठ अलग अलग है. आत्मा शरीर धारण कर पाठ बजाते हैं. బాబా చెప్తున్నారనమాట. ఇప్పుడు పిల్లలైన మీరు యథార్థ రీతిగా అహింసాయుత యుద్ధం అంటే ఏంటి అనేది తెలుసుకున్నారు. వాస్తవానికి మీకు కూడా ఈ పేరు పెట్టాలన్నమాట, ఆత్మిక ఆర్మీ లేక ఆత్మిక సైన్యము అని. ఎందుకంటే మీరు ఇక్కడ మాయతో అహింసాయుత యుద్ధం చేస్తున్నారు. బ్రహ్మ విష్ణు శంకరులు ఎవరైతే ఉన్నారో ఆ చిత్రాల కింద మీరు రాయొచ్చు సత్యమేవ జయతే అని. అంటే ఈ బ్రహ్మ ద్వారా బాబా వచ్చి సత్యాతి సత్యమైన జ్ఞానం వినిపిస్తున్నారు. మళ్ళీ సతయుగంలోకి వెళ్ళేటటువంటి వారిగా తయారు చేస్తున్నారు. ఈ పదం మీకు వర్తిస్తుంది అంటున్నారు బాబా. పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి, ఆ గవర్నమెంట్ ఏంటి, ఈ గవర్నమెంట్ ఏంటి. ఇది పాండవ గవర్నమెంట్ కదా. అంటే ప్రజలందరూ తమని తాము పిల్లలు అనే భావిస్తారు. అలాగే ఇక్కడ కూడా పిల్లలైన మీరు పిల్లలు. రాజు అనేది ఏమీ లేదు ఇక్కడ, తండ్రి పరంపిత పరమాత్మ పిల్లలకి శిక్షణ ఇస్తున్నారన్నమాట. ఈ గవర్నమెంట్ లో ఈశ్వరుడే తండ్రి, రాజుని తండ్రి అని కూడా సంబోధిస్తారు కదా. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి. గుడ్డి నమ్మకం యొక్క విషయం ఏమీ లేదు. బాబా ఇక్కడ ప్రాక్టికల్ గా శిక్షణ ఇస్తున్నారు. భగవంతుణ్ణి పట్టుకొని కణకణంలో ఉన్నారని చెప్తూ ఉంటారు. వాస్తవానికి మానవులు ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంటుంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి పాత్ర అభినయిస్తూ ఉంటుంది. ఇలా అయితే కాదు, భగవంతుడు ప్రతి ఒక్కరిలో ఉన్నారు అని చెప్పడం రాంగ్ అవుతుంది అంటున్నారు. అందరూ భగవంతుళ్ళే అయితే ఇంకా ప్రత్యేకించి ఏ భగవంతుడిని పిలుస్తున్నారు? ఏమీ అర్థం చేసుకోరు. భగవంతుడు యుద్ధం చేస్తారా? పోట్లాడతారా? యుద్ధం చేసుకోమని ప్రేరణ కలిగిస్తారా? ఇలా అయితే జరగదు. 100% గుడ్డి నమ్మకంతో ఉన్నారు అని చెప్తున్నారు బాబా. నయా మకాన్ బనాతా హై తో కహెంగే 100% నయా, పురానే హోంగే తో కహెంగే 100% పురానా. नया भी भारत था, अब तो पुरानी दुनिया है. कितने अनेक धर्म है, रात दिन का फर्क है ना. जरूर सतयुग में सुख ही सुख था, देवताएं राज करते थे. अभी तो इस पुरानी दुनिया में दुख ही दुख है. अभी कितना दुख होता है, सो तुम आगे चल देखेंगे. गाया हुआ है मीरुआ मौत मालूका, उन्होंने को सिर्फ लिख दिया है, समझते कुछ भी नहीं. బాబా అర్థం చేయిస్తున్నారు. కొత్త ఇల్లు అనుకోండి, 100% కొత్తది అని చెప్తారనమాట, పూర్తిగా కొత్తది అయితే. అదే పాత పడిపోయినట్లయితే 100% పాతది అని అంటారు. ఇలా పర్సంటేజ్ లో అనేది తేడా ఉంటుంది కదా. అలా ఒకప్పుడు ఈ భారతదేశం చాలా కొత్తగా ఉండేది, అదే ఇప్పుడు 100% పాతదైపోయింది. ఎన్ని ధర్మాలు ఉన్నాయో చూడండి. రాత్రికి పగలకి ఉన్నంత తేడా వచ్చేస్తుంది అప్పటికి ఇప్పటికి. ఎప్పుడైతే మీరు సతయుగంలో ఉండేవారు చాలా సుఖీగా ఉండేవారు, దేవతలు రాజ్యం చేసేవారు. ఇప్పుడు పాతగా అయిపోయింది సృష్టి, దుఃఖమే దుఃఖం ఉంది. ఎంత దుఃఖాన్ని చూస్తూ ఉన్నారో చూడండి. ముందు ముందు ఇంకా దుఃఖపు విషయాలు జరుగుతూ ఉంటాయి అంటున్నారు. ఎలాంటి పరిస్థితి వస్తుందంటే అంటారు కదా, పిల్లికి చెలగాటము ఎలకకి ప్రాణ సంఘటన అని. అలాంటి పరిస్థితులు వచ్చేది ఉంది అంటున్నారు బాబా.
మానవులు అలా మరణిస్తూ ఉంటారు, మారణ హోమాలు జరుగుతూ ఉంటాయి. ఒకరిని చూసి ఒకరు జాలి పడే పరిస్థితి కూడా ఉండదు. అందరి పరిస్థితి అలా ఉంటే ఇంకా ఒకరిని చూసి ఒకరు ఎవరు జాలి పడతారు? ఉమ్, తల్లికి పిల్లెవరో పిల్లకి తల్లెవరో కూడా తెలియనటువంటి పరిస్థితులు. ఏదైనా చేద్దాము అన్నా ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ కరోనా ఎఫెక్ట్ చూపించింది కదా, ఎవరికి వారే యమునా తీరు అన్నట్లు. పోలీస్ కేసు పెట్టే వాళ్ళు కూడా ఉండరంట, హాస్పిటల్స్ కూడా ఖాళీ ఉండవు, అలాంటి పరిస్థితి వస్తుంది అంటున్నారు. देखो कितने बॉम्ब्स आदि बनाकर ऐसे देखो मरते रहती है, रोज लिखते रहती है फलाने फलाने स्थान पर इतने मरे, उन्हों पर केस करे, एक इसकी बुद्धि में भी नहीं है. బాంబులు కూడా ఎన్ని తయారు చేస్తూ ఉన్నారు కొత్త కొత్తగా. ఇవన్నీ వినాశనం కోసమే కదా. రోజు న్యూస్ లో వస్తూ ఉంటుంది, ఫలానా ఫలానా ప్లేస్ లో బాంబు పడిన కారణంగా ఎంతమంది చనిపోయారు అని. ముందు ముందు ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ అవుతాయి అంటున్నారు బాబా. పిల్లలైన మీ బుద్ధిలోకి వచ్చింది కదా ఇప్పుడు, ఈ పాత ప్రపంచం ఎదోకలా వినాశనం కావాల్సిందే. అభి తుమ్ जानते हो ये है पुरानी पाप की दुनिया, सतयुग है नई दुनिया, సత్యుగ్ త్రేతా మే కోయి కిస్కో దుఃఖ్ నహీ దేతే. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, ఇది పాత పాపపు ప్రపంచము, సత్యుగము అంటే కొత్త పుణ్య ప్రపంచం. సత్య త్రేతాయుగాలలో ఒకరికి ఒకరు దుఃఖాన్ని ఇచ్చేలా ఉండరు ఎవరు కూడా. దాని పేరే ఏంటి? స్వర్గం, హెవెన్, పారడైజ్, సుఖధామము అన్నమాట. हिस्ट्री में भी पढ़ते हैं, वहां तो अतः दंता जो मंदिरों में लूट कर ले गए. మనం హిస్టరీలో కూడా చదువుకున్నాం, కొత్త భారతదేశం ఎలా ఉండేది. ప్రాచీన భారతదేశం ఎంతో ధనవంత దేశంగా ఉండేది, ఎంతో మంది వచ్చి దోచుకెళ్ళిపోయారు. మహమ్మద్ గజనీ 14 సార్లు దండయాత్ర చేసి దోచుకొని వెళ్ళిపోయారు అని హిస్టరీలో చదువుకున్నాం కదా. तो जिन्होंने मंदिर बनाए होंगे वो कितने धनवान होंगे. सोने की द्वारिका दिखाते हैं ना, कहते हैं समुद्र के नीचे चली गई. ये तो तुम समझते हो ड्रामा का चक्र कैसे फिरता है. सतयुग नीचे हो, कलयुग ऊपर आ जाता है, ये चक्र फिरता रहता है. चक्र का ज्ञान भी तुमको है. చెప్తారనమాట. ఏవైతే మందిరాలు నిర్మించారో అవి కూడా చాలా ఫస్ట్ క్లాస్. అంటే ఒక్క సోమనాథ మందిరంలోనే ఎంతో సంపాదన ఉండేది, మరి ఎన్నో మందిరాలు నిర్మించారు, ఇంకెంత ధనం ఉండేది. ఆ మందిరం నిర్మించిన వారి దగ్గర ఎంత ధనం ఉండేది. ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలు. ఇంకా బంగారు ద్వారక కోసం చెప్తారు, అది సముద్రంలోకి వెళ్ళిపోయింది, బంగారు ద్వారక ఉండేది అని. పిల్లలైన మీరు తెలుసుకున్నారు, డ్రామా అనుసారంగా చక్రం తిరగవలసిందే. సతయుగం ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోతుందో కలియుగం పైకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సతయుగం పైకి వచ్చేది ఉంది, చక్రం రిపీట్ అవుతుంది, తిరుగుతుంది అంటున్నారు బాబా. ఈ చక్రం యొక్క జ్ఞానం పిల్లలైన మీకు లభించింది. చక్రము అంటే అర్థం చాలా మంది స్వస్తిక్ గుర్తు చూపిస్తారు అన్నమాట. ఎలా అయితే స్వస్తిక్ లో 4 భాగాలు సమానంగా ఉంటాయి, అలాగే ఈ సృష్టిలో కూడా 4 యుగాలు మెయిన్ అన్నమాట, అన్ని ఈక్వల్ గా ఉంటాయి అంటున్నారు బాబా. ఒక యుగం తర్వాత ఇంకొక యుగం వస్తూ ఉంటుంది. परंतु आयु का किसको पता नहीं है, रियल चक्र तो कोई बता ना सके. చక్రము చక్రము అని అంటూ ఉంటారు, కానీ దాని సరైన ఆయుష్ ఎంత అనేది తెలియదు, రియల్ చక్రం ఏంటనేది తెలియదు. तुम्हारी बुद्धि में सारा चक्र है, इसीलिए कहा जाता है स्वदर्शन चक्र फिराते रहो तो तुम्हारे विकर्म विनाश होंगे. మీ బుద్ధిలో మొత్తం చక్రం అంతా ఉంది, అంటే చక్రం యొక్క జ్ఞానం అంతా ఉంది. స్వదర్శన చక్రం త్రిప్పుతూ ఉండండి అని బాబా అందుకే అంటారు. ఆది నుండి ఇప్పటి వరకు ఎలా పాత్రలు అభినయిస్తూ వచ్చాము,
అనేది తెలుసుకోవడమే చక్రం యొక్క జ్ఞానం తెలుసుకోవడం అంటే. దీని ద్వారా మీ యొక్క వికర్మలు కూడా వినాశనం అయిపోతాయి. అదే కదా అక్కడ చూపించారు. కృష్ణుడు విష్ణువు యొక్క చేతిలో స్వదర్శన చక్రం ఉంటుంది, దానితో అసురుల యొక్క సంహారం చేశారు అని. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే తమ బుద్ధిలో ఈ చక్రం యొక్క జ్ఞానాన్ని మంతన చేస్తూ ఉంటారో, వారి బుద్ధిలో జ్ఞానం ఉంచుకుంటారో, వ్యర్థము అనేది రాదు. మనలో ఉన్న అవగుణాల రూపీ అసురులు కూడా సమాప్తి అయిపోతూ ఉంటాయన్నమాట. దానికి గుర్తుగా అక్కడ అసుర సంహారం చేశారు అని చెప్తారు. రియల్ గా ఎవరి పీకలు కట్ చేసేదైతే కాదు, వికర్మలు వినాశనం అయిపోతాయి. వ్యర్థం ఆలోచించాలి, వ్యర్థం చేయాలి అనే థాట్స్ రావన్నమాట. ఏహే జ్ఞాన్ కి బాత్, ఇవన్నీ జ్ఞానపు విషయాలు. తుమ్ జాన్తే హో हम स्वदर्शन चक्र फिराते रहती है, इससे हमारे विकर्म विनाश होते जाएंगे और दूसरी तरफ अविनाशी पद का खाता जमा होता जाएगा. బాబా చెప్తున్నారు, మీరు స్వదర్శన చక్రం త్రిప్పుతూ ఉన్నట్లయితే మీ యొక్క వికర్మలు కూడా వినాశనం అయిపోతూ ఉంటాయి. రెండో వైపు అవినాశి పదవి యొక్క ఖాతా జమ అవుతూ ఉంటుంది. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. కాబట్టి స్వదర్శన చక్రం త్రిప్పుతూ ఉండండి, మర్చిపోకండి అంటున్నారు బాబా. బాప్కైతే హే తుమ్కో లైట్ హౌస్ బి బన్నా హే. ఇంకా బాబా చెప్తున్నారు, మీరు లైట్ హౌస్ గా కూడా అవ్వాలి. లైట్ హౌస్ యొక్క కర్తవ్యం ఏంటి? మార్గాన్ని చూపించడం కదా. తుమ్హారీ ఏక్ ఆంక్ మే శాంతి దామ్ और दूसरे आंक में सुख दाम. दुखधाम में तो बैठे हो ना, तुम लाइट हाउस हो ना. तुम्हारा मंत्र ही है मन मनाभव मध्याजेभव, शांति दाम और सुख दाम. औरों को भी रास्ता बताते चलो, ए चक्र फिराते रहते हो, चलते फिरते यही बुद्धि में रहे శాంతి దామ్ और సుఖ దామ్. లైట్ హౌస్ అనేకులకు మార్గాన్ని చూపిస్తుంది. అలా మీ యొక్క ఒక కంటిలో శాంతిధామం, రెండవ కంటిలో సుఖధామం, ఈ ప్రాప్తులు కనిపించాలన్నమాట. ఇతరులకి మార్గాన్ని చూపించే వారిగా ఆ చైతన్యమైన లైట్ హౌస్ గా మీరే కనిపించాలి అంటున్నారు. ఆల్రెడీ ఉన్నది దుఃఖధామంలో ఉన్నారు, దుఃఖధామంలో కూర్చున్నారు. దుఃఖధామంలో ఉంటూ కూడా లైట్ హౌస్ అయిపోవాలి. ఒక కంటిలో శాంతిధామం, రెండో కంటిలో సుఖధామం కనిపించాలి. మీరే అసలైన లైట్ హౌస్ అంటున్నారు బాబా. మీకు మహామంత్రాలు కూడా లభించాయి. ఒకటి మన్మనాభవ మరియు మధ్యాజీభవ, అంటే శాంతిధామం, సుఖధామం. బాబాని స్మృతి చేయండి, స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది అని ఈ రెండు మంత్రాల యొక్క అర్థం. ఇంకా ఇతరులకి కూడా మార్గాన్ని తెలియచేస్తూ ఉండండి. ఏ చక్రం మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి, నడుస్తూ తిరుగుతూ బుద్ధిని ఖాళీగా ఉంచకండి. శాంతిధామం మరియు సుఖధామం యొక్క స్మృతి చేయండి అంటున్నారు బాబా. ఇలాంటి స్థితి ఎప్పుడు తయారవుతుందంట? లాస్ట్ లో తయారవుతుంది. కానీ ఇప్పటి నుండి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ఈ స్థితి తయారైపోతుందో అనేకులకు మీ ద్వారా సాక్షాత్కారం జరుగుతుంది అంటున్నారు బాబా. कोई सामने आते ही साक्षात्कार कर सकते हैं, ఎవరు మీ ఎదురుగా వచ్చినా సాక్షాత్కారం చేసుకోగలరు. हमारा काम ही है यहाँ, वहां तो कुछ है नहीं, तो तुम बच्चों को अब ये प्रैक्टिस करनी है. हम रास्ता बताने वाले लाइट हाउस है और अभी कड़े है दुखदाम में. ये तो सहज है ना. కాబట్టి మన పని అంతా ఇక్కడే ఉంది. ఈ సంగమ యుగంలో, సతయుగంలోకి వెళ్ళిపోయిన తర్వాత లేక ముక్తిలోకి వెళ్ళిన తర్వాత ఏ పని ఉండదు అంటున్నారు బాబా. ముక్తిలో అసలు పాత్రలే ఉండవు, సతయుగంలో పాత్రలు స్టార్ట్ అవుతాయి, కానీ అక్కడ మీ పని ఏమీ లేదు అంటున్నారు బాబా. మీ కర్తవ్యం అంతా ఇక్కడే నిభాయించండి. పిల్లలు ప్రాక్టీస్ చేయండి, అనేకులకు మార్గాన్ని చూపించేలా లైట్ హౌస్ గా అయిపోవాలి అంటున్నారు బాబా. మీరు ఇప్పుడు దుఃఖధామంలో నించొని ఉన్నారు. దుఃఖధామంలో ఉన్నప్పుడే కదా సుఖం యొక్క ప్రాప్తిని కోరుకుంటారు అందరూ.
సుఖంలో ఎలాగా సుఖమే ఉంటుంది, అందుకే మీ కర్తవ్యం ఇక్కడే ఉంది అంటున్నారు బాబా. సర్వులకు సుఖధామం యొక్క మార్గాన్ని చూపించాలి, దానికోసం చైతన్యమైన లైట్ హౌస్ గా అయిపోండి అంటున్నారు. మార్గాన్ని తెలియచేస్తూ ఉండండి. చాలా ఈజీ కూడా, కానీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి. అనేకులకు మార్గాన్ని చూపించాలి అని ఇంట్రెస్ట్ ఉండాలి. లైట్ హౌస్ అనండి, స్వదర్శన చక్రము అనండి, ఒకే విషయం. కానీ ఇందులో చక్రం యొక్క జ్ఞానం కోసం డీటెయిల్ గా అర్థం చేసుకొని చేయించడం జరుగుతుందన్నమాట. అంటే మానవుల యొక్క 84 జన్మల అద్భుత జీవిత గాథ అని ఉంది కదా, అది కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి. స్వదర్శన చక్రం ఏదైతే ఉందో, అంటే కల్పవృక్షం, సృష్టి చక్రం, ఇందులో అనేక ధర్మాల జ్ఞానం కూడా వచ్చేస్తుంది. కానీ 84 జన్మల మెట్లవర్స్ చిత్రంలో మాత్రం కేవలం భారతవాసీల చరిత్ర ఉంటుంది. బాబా చెప్తున్నారు ముఖ్యంగా 2 విషయాలు, సుఖధామం, శాంతిధామం. ఈ 2 గుర్తించుకోండి అంటున్నారు. అల్లా వచ్చి ముక్తిధామం యొక్క ప్రాప్తినిస్తున్నారు. అంటే బాబా చెప్తున్నారు ఏ ఫర్ అల్ఫ్, బి ఫర్ బే, ఈ 2 గుర్తించుకోండి. అంటే మన జీవితం జీవన్ముక్తి ధామంగా అయ్యేది ఉంది అన్నమాట. ముక్తి, జీవన్ముక్తి कितना सहज है, जहां से हम आत्माएं आती है वहां है शांति धाम. साइंस को जानने वाला या नेचर को सामने वाला इन बातों को नहीं समझेंगे, बाकी देवताओं को मानने वाले समझेंगे. బాబా చెప్తున్నారు మనం ఎక్కడి నుంచి అయితే వస్తామో దాన్ని శాంతి ధామము అంటారు. అయితే సైన్స్ మరియు నేచర్ కోసం ఎవరైతే తెలుసుకొని ఉన్నారో వారికేమీ విషయాలు తెలియదు, చాలా ప్రయత్నాలు చేస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళడం కోసం రాకెట్స్ మోగైరా మొదలైనవి పంపిస్తున్నారు, కానీ అక్కడ ఏముంది, ఎలా వెళ్ళొచ్చు అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. కానీ దేవతల్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారు ఈ విషయాలు మంచి రీతిగా అర్థం చేసుకోగలరు అంటున్నారు. లక్ష్మీనారాయణ కే మందిర్ మే జానా తో బహుత్ అచ్చా హై, देखो ए सुखदाम सतयुग के मालिक थे ना, अभी तो है कलयुग थे तो और भी मनुष्य లక్ష్మీ నారాయణ का राज था ना. లక్ష్మీనారాయణ యొక్క మందిరంలోకి వెళ్ళడం కూడా చాలా మంచి విషయం. చూడండి, వారు సుఖధామానికి సతయుగానికి మాలికలుగా ఉండేవారు, కానీ ఇప్పుడు వారు కూడా కలియుగ వాసీలు అయిపోయారు. భలే వారు కూడా మనుషులే, కానీ సుఖధామంలో రాజ్యం చేసేవారనమాట లక్ష్మీనారాయణలు. బాబా చెప్తున్నారనమాట, లక్ష్మీనారాయణలు రాధాకృష్ణులు ఇరువురు ఒకటే కదా, రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఆ మందిరాలలోకి వెళ్ళినట్లయితే ఆ వైబ్రేషన్సే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వీరి యొక్క మహిమలు చాలా గాయనం చేస్తూ ఉంటారు. जिनका कृष्ण में प्यार होगा उनका गीता में भी प्यार होगा. लक्ष्मी नारायण के मंदिर में जाने वालों होंगे, उनको गीता इतनी ख्याल में नहीं आएगी. लक्ष्मी नारायण के लिए समझते हैं वो तो वैकुंठ में थे. ఎవరికైతే కృష్ణుడి పైన ప్రేమ ఉంటుందో వారికి గీత పైన కూడా ప్రేమ ఉంటుంది. అలాగే లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్ళేవారు ఉన్నారనుకోండి, గీత కోసం అంత ఆలోచన ఉండదు. అంటే కృష్ణుడు గీతా జ్ఞానం వినిపించారు అని భావిస్తారు కదా, కానీ ఆ కృష్ణుడే నారాయణుడిగా అవుతున్నారు. లక్ష్మీనారాయణలు వైకుంఠవాసీలు అని కూడా భావిస్తారు. అభితో నరక హే, బాప్ ఆతే హీ హే నరక మే ఆకర్ స్వర్గ కి స్థాపన కర్తే హే. బాబా వచ్చేది నరకంలోకి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. బాప్ కేతే హే ముసే యాద్ కరు और సుఖధామ్ శాంతిధామ్ కో యాద్ కరు తో బేడా పార్ హో జాయేగా. బాబా చెప్తున్నారు మీరు నన్నే స్మృతి చేయండి, శాంతిధామం మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి, మీ జీవన నావ తీరానికి చేరిపోతుంది. पहले तो जरूर घर जाना है. अच्छा, कोई श्री कृष्ण को मानने वाला है
बोलो, कृष्ण तो सतयुग में था ना, नई दुनिया को याद करो, इस पुरानी दुनिया से नाता तोड़ो, पवित्र भी जरूर बनना है, वहां कोई अपवित्र होता नहीं, किसी भी प्रकार की युक्तियां रचने चाहिए. అచ్చా, ఎవరైనా ఒకవేళ కృష్ణుణ్ణి ఒప్పుకునేవారు ఉన్నట్లయితే వారికి చెప్పండి, కృష్ణుడు సతయుగంలో ఉంటారు కదా, మరి మీరు కూడా కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచంతో మీ సంబంధాన్ని తెంచివేయండి, పవిత్రంగా కూడా అవ్వండి. అక్కడ ఎవరు అపవిత్రులంటూ ఉండరు. ఏ రకమైనటువంటి యుక్తులు రచించైనా సరే మీరు అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. बच्चे लिखते हैं, सर्विस कम है, तंडाई है, बाप कहते हैं तंडाई बच्चों की सेवा तो बहुत हो सकती है, मंदिर कितने ढेर है, बाप कहते हैं मेरे भक्तों को ज्ञान दो, तुम भी भगत थे ना, अब श्री कृष्णपुरी का मालिक बनते हो, कृष्णपुरी वैकुंठ को याद करेंगे, वैकुंठ रामराज को नहीं कहेंगे, लक्ष्मी नारायण के राज को ही वैकुंठ कहेंगे, तुम जब समझाएंगे तो कहेंगे बाप तो ठीक है, तुम्हारी इन चित्रों में बड़ा ज्ञान भरा हुआ है. పిల్లలు రాస్తారంట బాబాకి, బాబా సేవ తక్కువ ఉంది, చలి కూడా ఉంది అని. బాబా అంటారు, ఆ చలి అనేది పిల్లలకి, సేవ అయితే చాలా ఉంది. మీరు మందిరాలకు కూడా వెళ్ళొచ్చు, ఎన్నో మందిరాలు ఉన్నాయి. నా భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి జ్ఞానం ఇవ్వండి, మీరు కూడా భక్తులుగానే ఉండేవారు కదా, శ్రీకృష్ణపురికి మాలికలుగా అవ్వాలి. కృష్ణపురి అని వైకుంఠాన్ని చెప్తారనమాట. కృష్ణపురి అని చెప్పేసి వైకుంఠం యొక్క స్మృతి కలుగుతుంది. వైకుంఠము మరియు రామరాజ్యం వేరు అని భావిస్తూ ఉంటారు అంటున్నారు బాబా. వైకుంఠాన్ని రామరాజ్యము అని అనరు. లక్ష్మీనారాయణని వైకుంఠవాసీలు అని చెప్తారనమాట. అంటే రాముడు కూడా మానవ అవతారుడు అని చెప్తారు. రామరాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది, మానవ అవతారంలో ఉండి కూడా వారు రాజ్యం చేశారు అని ఈ విధంగా చెప్తారనమాట. కానీ ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని విషయాలు అర్థం చేయించగలరు. ఆ త్రేతాయుగ రాముడు విషయం వేరు, మరియు లక్ష్మీనారాయణ యొక్క సతయుగం వేరు. సతయుగం, త్రేతాయుగం రెండిటిని కలిపి సుఖధామము అని ఇక్కడ బాబా చెప్తున్నారనమాట. ఈ రెండిటిని కలిపి ఆత్మాభిరాముడైన బాబా స్థాపన చేస్తున్నారు. ఇద్దరి రాముళ్ళు వేరు, మళ్ళీ రాజ్యం చేసే రాముడు వేరు, స్థాపన చేసే శివ బాబా ఆత్మిక రాముడు వేరు. ఇవన్నీ చాలా నిగూఢమైన జ్ఞానపు పాయింట్స్ అంటున్నారు బాబా. అందుకే మీ చిత్రాలలో మంచి జ్ఞానము అనేది నిండి ఉంది. చిత్రాలు చూపించి మీరు అర్థం చేయిస్తూ ఉన్నట్లయితే ఎంత మంచి జ్ఞానం వెలువడుతూ ఉంటుంది. అర్థం చేయించాలి అంటున్నారు బాబా. ఎవరైనా మంచి ఇంట్రెస్ట్ తో ఈ జ్ఞానం విన్నారు, చిత్రాలు చూస్తారు అంటే చాలా చక్కగా అర్థం చేసుకోగలరన్నమాట. మీకు నమస్కరిస్తారు కూడా, అంత అద్భుతమైన జ్ఞానం ఉంది ఇందులో అంటున్నారు. वास्तव में नमस्कार करना चाहिए तुमको, क्योंकि तुम ही ऐसा बनने वाले हो, इसीलिए ब्राह्मण कुल उत्तम है, तुम मेहनत कर ऐसा देवता बनते हो. బాబా చెప్తున్నారు, వాస్తవానికి నమస్కరించవలసింది మీకే. ఎందుకంటే మీరు ఎలా అవుతున్నారు, ఎంత ఉత్తములుగా అవుతున్నారు. బ్రాహ్మణ కులం ఉత్తమ కులము అని అంటారు కదా, మీరు ఎంతో శ్రమ చేస్తున్నారు, దేవతలుగా అవుతున్నారు. पहले है ईश्वरीय संतान, गायन भी है इस समय का, मानव अक्लमंद होते तो लक्ष्मी नारायण का बर्थडे मनाते हैं, उन्हों को पता नहीं है, सिर्फ लक्ष्मी से जाकर धन मांगते हैं. अरे उन्हों की जन्म पत्री को तो जानो, और कब आए थे उनको ये भी पता नहीं, विष्णु को चार भुजा दिखाते हैं, अर्थात लक्ष्मी नारायण का कंबाइंड रूप है. కాబట్టి బాబా చెప్తున్నారు, గాయనం అంతా కూడా మీదే, ఈ సమయానిదే. మానవులు
తెలివైన వారైతే లక్ష్మీనారాయణల బర్త్డే కూడా చెయ్యాలి, కానీ చెయ్యటం లేదు. కృష్ణుడిది మాత్రమే బర్త్డే చేస్తారనమాట. అంటే ఆ కృష్ణుడే మళ్ళీ నారాయణుడిగా అవుతున్నారు అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు అంటున్నారు. ఇంకా లక్ష్మి దగ్గరికి వెళ్ళి ధనాన్ని అడుగుతారు. లక్ష్మిని పూజించి ప్రసన్నం చేసుకొని ధనం అడుగుతారనమాట. అరే మరి లక్ష్మికి ఎక్కడి నుంచి వస్తుంది ధనం? ఏమీ అర్థం చేసుకోరు. ముందు ఆ లక్ష్మి యొక్క జన్మపత్రి ఏంటనేది తెలుసుకోండి అంటున్నారు. ఎప్పుడు వైకుంఠవాసిగా అయ్యారు, ఆ ప్రాప్తి ఎలా పొందారు అనేది తెలుసుకోండి. ఇంకా విష్ణువుకి 4 భుజాలు చూపిస్తారు, లక్ష్మీనారాయణ యొక్క కంబైన్డ్ స్వరూపము అనేది కూడా తెలీదు అంటున్నారు బాబా. లక్ష్మీనారాయణల్ని ఎంతగానో పూజలు చేస్తూ ఉంటారు, కానీ వారి జీవన కథ ఏదైతే ఉందో అది మాత్రం తెలియదు. వారు రాధాకృష్ణులుగా ఉండేవారు, చిన్నప్పుడు ప్రిన్సెస్ గా ఉండేవారే మళ్ళీ రాజారాణిగా అవుతారనమాట, రాజ్యం చేస్తారు. చిన్నప్పుడు రాజ్యం చెయ్యరు కదా. సూక్ష్మవతన్ కే మాలిక్ తో నహీ హే, ఉన్కో విష్ణుపురి కా మాలిక్ కహెంగే. అంటే లక్ష్మీనారాయణ సూక్ష్మవతనానికి మాలికులని అనరు, విష్ణుపురికి మాలికులు అంటున్నారు బాబా. सूक्ष्मवतन में पुरी है नहीं, लक्ष्मी नारायण के राज्य को पुरी कहेंगे. फिर राम सीता की पुरी, बाकी राधे कृष्ण का कुछ दिखाते नहीं है. సూక్ష్మవతన పురి అని అనరు, అక్కడ ఏమీ రాజ్యం చేసేటటువంటిది ఏమీ లేదు. లక్ష్మీనారాయణ రాజ్యము అని అంటారు. అలాగే సీతారాముల యొక్క పురి లేక రాజ్యము అని అంటారు. మరి రాధాకృష్ణుల యొక్క రాజ్యము అని ఎందుకు అనరు? ఎందుకంటే వారు చిన్నగా ఉన్నప్పుడు రాధాకృష్ణులుగా ఉంటారు. లక్ష్మీనారాయణలు చిన్నగా ఉన్నప్పుడు రాధాకృష్ణులు. ద్వాపర్ మే తో ఇస్లామీ బౌద్ధి ఆది ఆతి హేనా, కృష్ణ రాజకీయ హే క్యా? బాబా అడుగుతున్నారు. ద్వాపర యుగంలో అయితే ఇస్లామీస్ బౌద్ధిస్ మొదలైన వారు వచ్చేసారు, మరి కృష్ణుడు రాజ్యం చేశారా ద్వాపర యుగంలో? తో తుమ్ బచ్చోం కో డిటేల్ మే సమझाना పడే. కాబట్టి పిల్లలైన మీరు చాలా డీటెయిల్ గా అర్థం చేయించవలసి ఉంటుంది. కృష్ణుడి యొక్క రాజ్యం ఎక్కడ జరిగింది? स्वर्ग को भी याद करते हैं, कोई बड़ा आदमी मरता है तो कहेंगे वैकुंठ गया, तो जरूर नरक में था, तब तो स्वर्ग में गया. స్వర్గాన్ని ఎంత స్మృతి చేసుకుంటూ ఉంటారంటే, ఎవరైనా పెద్ద వ్యక్తులు మరణిస్తే స్వర్గస్థులయ్యారు అంటారనమాట. మరి తప్పకుండా అప్పటి వరకు నరకంలో ఉన్నట్లే, అందుకే స్వర్గవాసీలయ్యారు అని చెప్తున్నారు. इस समय सब నరకవాసి పతిత్ హే, నషా కితనా రేతా హే. ఈ సమయంలో అందరూ నరకవాసీలు పతితులు, ఎంత నషా ఉంటుంది. దిఖాతే హే हम करोड़पति है, लाखपति है, परंतु है तो सब నరకవాసి. ఎంత నషాతో అంటారంటే, మేము అంటే కోటేశ్వరులము, లక్షాధికారులము అని. కానీ భలే నరకవాసీలే కదా అందరూ. కోట్లు ఉన్నప్పటికీ ఉన్నది నరకంలోని. స్వర్గవాసి స్వర్గవాసియోం కో మాతా టేక్తే హే, తుమ్ బచ్చే హీ यथार्थ समझा सकते हो, तुम भी जानी जाननहार के बच्चे हो. तुम्हारी बुद्धि में सारा चक्र डिटेल में फिरता रहता है. घर में जाने से, संबंधियों का मुंह देखने से सब कुछ भूल जाता है. इसीलिए कॉलेज के साथ साथ हॉस्टल रहती है. तुम्हारा यहाँ हॉस्टल भी है, यहाँ तुम पढ़ाई में रहते हो, बुद्धि और तरफ नहीं जाना है. బాబా చెప్తున్నారు, ఇక్కడ ప్రతి విషయం కూడా చాలా క్లియర్ గా అర్థం చేయిస్తూ ఉంటారు. నరకవాసీలు స్వర్గవాసీలను నమస్కరిస్తూ ఉంటారన్నమాట. అంటే పూజలు చేస్తూ ఉంటారు. కానీ స్వర్గవాసీలుగా ఉండేవారే నరకవాసీలుగా అయిపోయారు అనేది తెలియదు. వాళ్ళెవరో వేరు అని అనుకుంటూ ఉంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు యథార్థ రీతిగా అర్థం చేసుకున్నారు, ఇతరులకి కూడా అర్థం చేయిస్తూ ఉండాలి. అన్నీ తెలిసినటువంటి తండ్రి సంతానం కదా మీరు, మీకు కూడా అన్నీ తెలుసు. మీ బుద్ధిలో చక్రం యొక్క జ్ఞానం చాలా డీటెయిల్ గా తిరుగుతూ ఉండాలి అంటున్నారు బాబా.
కానీ ఇంటికి వెళ్ళడంతో సంబంధీల యొక్క ముఖం చూడడంతో అన్ని మర్చిపోతున్నారు. ఇక్కడ బానే బుద్ధిలో ఉంటున్నాయి. ఆ సంబంధీలుని ఆ సంబంధీల యొక్క ముఖం చూడడంతో, ఆ వ్యవహారాలలోకి వెళ్ళడంతో అన్ని మర్చిపోతున్నారంట. అందుకే కాలేజ్‌తో పాటు హాస్టల్ కూడా ఉంది. హ్మ్. మీ యొక్క హాస్టల్ చాలా అద్భుతమైనటువంటిది అంటున్నారు బాబా. ఏ తుమ్ పడాయి మే రేతే హో, బుద్ధి ఔర్ తరఫ్ నహీ జానా హై. ఇక్కడ మీరు చదువులో ఉన్నప్పుడు బుద్ధి ఇతర విషయాల వైపు వెళ్ళకూడదు. హాస్టల్ అంటే ఏంటి? ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలా మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీ అయితే, అంటే బట్టీలు చేస్తూ ఉంటారు. హ్మ్. బట్టి సమయంలో రోజంతా ఇక్కడే ఉండిపోవాల్సొస్తుందనమాట. అదే రోజు క్లాస్‌కి వచ్చి వెళ్ళిపోవడం గంట మాత్రమే. బట్టి ఏర్పాటు చేసినప్పుడు హాస్టల్‌లో ఎలా అయితే ఉంటారో అలా ఉండి కంప్లీట్‌గా అన్నీ తెలుసుకొని బుద్ధిలో బాగా ధారణ చేసి వెళ్తారు కదా! అలా మీరు అప్పుడప్పుడు వచ్చి ఎక్కువ టైం కేటాయించాలి అంటే వచ్చి యోగంలో కూర్చోవచ్చు. విచార సాగర మంతన చెయ్యాలి అన్నా ఏకాంతమైనటువంటి స్థానంగా ఇది ఉంటుంది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. దీనికంటే మధుబన్ చాలా బెటర్ అంటున్నారు బాబా. బేహద్గర్ కదా అది, అనంతమైన ఇల్లు. వారం రోజులు 10 రోజులు మనం క్యాంప్ పెట్టుకొని వెళ్ళామనుకోండి, ఇంకా కంప్లీట్‌గా వేరే విషయాల్లోకి రాకుండా ఈ మధ్యన అన్ని లైన్‌గా బట్టీలు జరిగాయి. 3 రోజులు, 4 రోజులు పూర్తిగా అక్కడ లాభం పొంది రావడం జరుగుతుంది అన్నమాట. హాస్టల్ అన్నమాట. హ్మ్. ఇంటి దగ్గర ఉండడానికి, హాస్టల్‌లో ఉండడానికి తేడా అయితే ఉంటుంది కదా! అలా మీరు కేవలం కాలేజ్‌కి వచ్చి వెళ్ళిపోవడమే కాదు, అప్పుడప్పుడు హాస్టల్‌లో కూడా ఉండండి అంటున్నారు. అంటే బట్టి కూడా చేసుకోండి అంటున్నారు బాబా. దీని అర్థం. బాబా దగ్గరికి వచ్చారు అంటే ఏకదం రిఫ్రెష్ అయ్యి వెళ్తారు. అది వెళ్ళి మళ్ళీ వదిలేయడం కాదు. ఎలా ఉన్నవారు అలా అయిపోవడం కాదు. మన ప్రభావం ఇతరుల పైన పడాలి. అలా ఉండాలంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థితి తయారు చేసుకోవడానికి యుక్తులన్నమాట. ఆ మాయలో చిక్కుకుపోకుండా, వారి ప్రభావాల్లోకి మనం వచ్చేయకుండా, మన జ్ఞానాన్ని ఇంకా ఇంకా నింపుకుంటూ ఉండాలన్నమాట. ఆ జ్ఞానం ఎంత మంతన చేస్తూ ఉంటారో అంత పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం తెలుసు కదా అని మంతన చేయడం మానేశారు అంటే మళ్ళీ ఎలా ఉన్నవారు అలాగే అయిపోతారు. అందుకే బాబా చెప్తారు, రోజు కూడా మీరు క్లాస్‌కి అటెండ్ అవ్వాలి. మురళి వింటూ ఉండాలి. విచార సాగర మంతన చేస్తూ ఉండాలని చెప్తారు. ఎవరైతే సర్వీసబుల్ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా చాలా ఈజీగా రిఫ్రెష్ అయిపోతూ ఉంటారు. ఇతరులని కూడా రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. బాబా దగ్గరికి వస్తూ ఉంటారు కదా పిల్లలైన మీరు. ఇక్కడ సాధువు, మహాత్ములు ఎవరూ లేరు. బాబా కూర్చొని ఉన్నారన్నమాట. దక్షిణ ఇవ్వాలి, అది ఇది అని ఎప్పుడూ అనుకోకండి అంటున్నారు బాబా. ఇలాంటి ఆలోచనలు కూడా రాకూడదు. ఇది తండ్రి పిల్లల సంబంధం. పిల్లలు వస్తారు, బాబా దగ్గర లాభం తీసుకొని వెళ్తారు. అలా ఇక్కడికి కూడా అనంతమైన తండ్రి కాబట్టి बच्चियां आती है, उन्होंने पास पैसे है क्या? उनको सब कुछ सर्विस दान से मिलता है। जिन्हों अपना भाग्य बनाना होता है वो अपना पुरुषार्थ करते हैं। बाकी तो सब है बहाने। नौकरी है, छुट्टी मिल सकती है, कोई भी कारण बताए छुट्टी ले सकते हैं। ए कोई झूठ तोड़े ही है, इन जैसा सच तो कोई है नहीं, परंतु बाप का इतना कदर नहीं है। బాబా చెప్తున్నారు, పిల్లలు బాబా దగ్గరికి వస్తారు, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి అనేమి కాదు కదా. దక్షిణ ఇవ్వాలి అని ఎప్పుడు ఆలోచించకండి అంటున్నారు బాబా. అంటే కొంతమంది పిల్లలు తమ సర్వము సర్వీస్ లో పెట్టేస్తారు, సేవలో పెట్టేస్తారు. మరి వారి దగ్గర ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇక్కడ మీరు మీ భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి వచ్చారు. పురుషార్థం చేసుకొని వెళ్ళండి. పురుషార్థంలో ముందుకు వెళ్ళండి అంటున్నారు బాబా.
ఇంకా మిగిలినవన్నీ కూడా రకరకాల సాకులు చెప్తూ ఉంటారు కొంతమంది బాబా దగ్గరికి రావడానికి. సెలవు దొరకటం లేదని, జాబ్ అని, ఇలా రకరకాలుగా అన్నమాట. ఎవరైనా ఒకవేళ సెలవు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు కదా. మీరు టైం కేటాయించాలి అంటే పెట్టుకొని, లీవ్ పెట్టుకొని బాబా దగ్గరికి రావచ్చు కదా అంటున్నారు. ఇక్కడ సత్యంగా ఉండాలన్నమాట. సత్యమైన తండ్రి, మనం కూడా సత్యంగా ఉండాలి. వీరి వంటి సత్యమైన వారు ఎవరున్నారు చెప్పండి. మరి అలాంటి తండ్రికి మనం ఎంత గౌరవించాలి. అసత్యం చెప్పకూడదు. ఎంత పెద్ద ఖజానా లభిస్తుంది బాబా నుండి. బాబాతో కోయి దూర్ నహీ, కహా భీ रहते हो, अपनी उन्नति के लिए रिफ्रेश होना आना है। रिफ्रेश होने से बहुत तुम का कल्याण कर सकते हो। तुमको तो सर्विस करनी है। బాబా ఎక్కడో దూరంగా లేరు, ఎక్కడైనా ఉంటారు బాబా. కానీ మీరు ఇక్కడికి వస్తూ ఉండాలి, రిఫ్రెష్ అవుతూ ఉండాలి. రిఫ్రెష్ అవ్వడంతో అనేకుల కళ్యాణం చేయగలరు అంటున్నారు బాబా. సేవ అయితే చేయవలసే ఉంది కదా. ఇది బుద్ధి యోగం యొక్క బలం. బుద్ధి ద్వారా ఎవరికి వారు అర్థం చేసుకోవాల్సిన విషయం. బాహుబల్ కి బాత్ నహీ, బుద్ధి యొక్క బల్ హే. బాహుబలం యొక్క విషయం ఏమీ లేదు ఇక్కడ. బాబాని స్మృతి చేసేది, జ్ఞానం అర్థం చేసుకునేది, ఇతరులకు అర్థం చేయించేది అంతా బుద్ధి యొక్క విషయమే. బుద్ధి పైనే ఆధారపడి ఉంది. యహా హతియారా ఆది కుచ్ నహీ, ఇక్కడ ఆయుధాలు మొదలైనవి కూడా ఏమీ లేవు. किसी को दुख नहीं देना है, सबको सुख का रास्ता दिखाना है। సత్యుగ్ और కలియుగ్ में रात दिन का फर्क है. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, సుఖం యొక్క మార్గాన్ని చూపిస్తూ ఉండాలి. సతయుగం మరియు కలియుగానికి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. ఆधा कल्प लग जाता है रावण राज को, तुम बच्चे सुखधाम के स्थापना करने वाले हो, कभी कोई कड़वा शब्द नहीं बोलना चाहिए. అర్ధకల్పం అయిపోయింది రావణ రాజ్యం స్థాపన. ఇక ఇది పూర్తి కావాల్సిందే అంటున్నారు బాబా. మీరు సుఖధామం యొక్క మార్గాన్ని చూపిస్తూ ఉంటారు కాబట్టి మీ నోటి నుండి ఎలాంటి కఠినమైన మాటలు మాట్లాడకూడదు. सुना ना सुना कर देना चाहिए. सुनते हैं तो फिर बोलने भी लग पड़ते हैं. क्रोध का अंश भी बहुत नुकसान कर देता है. ఒకవేళ ఎవరైనా ఏదైనా అనేసినా విన్నట్లు వదిలేసేయండి. ఒకవేళ విన్నారు అంటే ఆ మాటలు మీకు నచ్చలేదు అంటే మీ నోటి నుండి కూడా కఠినమైన మాటలు మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి క్రోధము అనే అంశం ఏదైతే ఉందో అది చాలా నష్టపరుస్తుంది అంటున్నారు బాబా. చిన్న క్రోధం యొక్క అంశం ఉన్న నష్టపరుస్తుంది. కిస్కో క్రోధ్ కర్నా ఏ భీ దుఃఖ్ దేనా హై, ఎవరిపైనైనా కోపగించుకోవడం ఇది కూడా దుఃఖం ఇవ్వడమే. బాప్ కేతే హై దుఃఖ్ దేంగే తో దుఃఖీ హోకర్ మరేంగే, బహుత్ సజాయం కానీ పడేగి. బాబా చెప్తున్నారు ఒకవేళ దుఃఖం ఇచ్చారు అంటే దుఃఖితులై మరణించవలసి వస్తుంది, చాలా శిక్షలు కూడా తినవలసి వస్తుంది. అందుకే జాగ్రత్త వహించండి అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिकिलादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, बाप का व पढ़ाई का कदर रखना है. समय प्रति समय स्वयं को रिफ्रेश करने की युक्तियां निकालनी है. बहुतों के कल्याण के निमित्त बनना है. మొదటి పాయింట్, బాబాకు చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, గౌరవించాలన్నమాట. బాబాను మరియు చదువుని కూడా చాలా గౌరవించాలి. సమయం అనుసారంగా స్వయాన్ని రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. దానికోసం యుక్తులు కూడా రచించాలి. బాబా చెప్పారు కదా, సాకులు చెప్పకండి.
ఏదైనా బట్టి ఉంది అని అనౌన్స్ చేసిన సెంటర్లో మధుబన్ వెళ్ళే అవకాశం వచ్చినా ఏ మాత్రం సాకులతో మనల్ని మనం డౌన్ చేసుకోకూడదన్నమాట. రిఫ్రెష్ అయ్యేందుకు వెళ్తూ ఉండాలి. రిఫ్రెష్ అయి వచ్చి ఇతరులకి కూడా మార్గాన్ని చూపించాలి. అనేకుల కళ్యాణానికి నిమిత్తం కావాలి అంటున్నారు. दूसरा, आपस में ज्ञान की ही बातें करनी है, क्रोध का अंश भी निकाल देना है. कोई कड़वा शब्द बोले तो सुना ना सुना कर देना है. రెండో పాయింట్, పరస్పరంలో జ్ఞాన పాయింట్స్ ని మాట్లాడుకోవాలి. పరస్పరంలో జ్ఞాన విషయాలే మాట్లాడుకోవాలి. క్రోధం యొక్క అంశం కూడా తొలగించేయాలంట, కొంచెం కూడా ఉండకూడదు అంటున్నారు. అంశం అంటే చాలా చిన్నది, అలాంటి దాన్ని కూడా తొలగించేసేయాలి. ఎవరైనా కఠినమైన మాటలు మాట్లాడితే విన్నట్లు వదిలేసేయండి. వాళ్ళ కారణంగా మనం ఎందుకు కోపంలోకి రావాలి? అందుకు విన్నట్లు వదిలేయండి. वरदान, परवश आत्माओं को रहम के शीतल जल द्वारा वरदान देने वाले वरदानी मूर्त भव. పరవశ ఆత్మలకు, పరవశమై ఉన్న ఆత్మలకు దయా అనే శీతలమైన జలం ద్వారా వరదానం ఇచ్చేటటువంటి వరదాని మూర్తులుగా తయారు కండి. పరవశమై ఉన్న ఆత్మలకు దయా అనే శీతలమైన జలాన్ని ఇచ్చి, దయా అనే శీతలమైన జలం ద్వారా వరదానం ఇచ్చే వరదాని మూర్తులుగా తయారు కండి. यदि कोई क्रोध अग्नि में जलता हुआ आपके सामने आए तो उसे परवश समझ अपने रहम के शीतल जल द्वारा वरदान दो. ఒకవేళ ఎవరైనా క్రోధ అగ్నిలో దహించుకుపోతూ మీ దగ్గరకు వచ్చారు, మీ ఎదురుగా వచ్చారంటే వారిని పరవశమై ఉన్నారు అని భావించి మీ దయా అనే శీతలమైన జలం ద్వారా వరదానం ఇవ్వండి అంటున్నారు. तेल के चींटे नहीं डालो. अगर किसी के प्रति क्रोध की भावना भी रखी तो तेल के चींटे डाले. इसीलिए वरदानी मूर्त बन सहनशीलता की शक्ति का वरदान दो. అంటే ఇంకా ఇంకా కుట్టే చీమలను వేయకండి అంటున్నారు. ఒకవేళ ఎవరి ప్రతి అయినా, ఎవరి కోసమైనా క్రోధం యొక్క భావన ఉత్పన్నమై ఉంది అంటే కుట్టే చీమలను వేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలైన మీరు ఏం చేయాలి? వరదాని మూర్తిగా అయి సహనశీలత అనే శక్తి ద్వారా ఆ శీతలమైన జలాన్ని ఇవ్వండి అంటున్నారు. అంటే ఎవరైనా చాలా కాలిపోతున్నారు అంటే వారిపైన శీతలమైన జలం వేస్తే కూల్ అవుతారు కదా, ఆ మంట చల్లారుతుందన్నమాట. మండిపోయే వారికి ఇంకాస్త మీరు కారం జల్లినా లేక కుట్టే చీమల్ని వేసినా ఇంకా ఇంకా వారికి బాధ పెరిగిపోతుంది కదా. మీరు వరదాని మూర్తులై సహనశీలత అనే శక్తితో వరదానం ఇవ్వండి. जब अभी चैतन्य में ये संस्कार भरेंगे तब जड़ चित्रों द्वारा ही वरदानी मूर्त बनेंगे. ఎప్పుడైతే మీరు ఈ చైతన్య స్వరూపంలో ఈ సంస్కారాన్ని నింపుకుంటారో, వరదాని మూర్తిగా అయి వరదానాలు ఇచ్చే సంస్కారం నింపుకుంటారో, అప్పుడు మీ జడ చిత్రాల ద్వారా కూడా వరదానాలే అనుభవం చేసుకుంటారంట. అంటే భవిష్యత్తులో ప్రెసెంట్ మనం చాలా టెంపుల్స్ కి వెళ్తాం, దేవి టెంపుల్స్ కి. అక్కడికి వెళ్ళగానే ఒక మంచి వైబ్రేషన్స్ అనుభవం చేస్తాం.
ఎవరు భక్తులు ఏ బాధతో వెళ్ళినా ఏదో చిన్న రిఫ్రెష్మెంట్ అనేది అనుభవం అవుతుందన్నమాట వారికి. అంటే ఎందుకు అలా అనుభవం అవుతుంది అంటే, వారు బ్రాహ్మణులుగా ఉన్నప్పుడు, చైతన్యంగా ఉన్నప్పుడు ఆ సంస్కారాన్ని వాళ్ళు నింపుకున్నారన్నమాట. అనేకులకు అలాంటి ప్రాప్తులు కలిగించేలా వారు ఆ సంస్కారం నింపుకున్న కారణంగా జడమూర్తుల రూపంలో ఉన్నప్పుడు కూడా భక్తులు ఎవ్వరు వారి ముందుకి వెళ్ళినా అదే అనుభవం అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడే మీరు ఆ సంస్కారం నింపుకోండి. భవిష్యత్తులో కూడా మీ మూర్తుల నుండి అనేక మంది భక్తులు ఈ వరదానాలు తీసుకొని వెళ్తారు అని చెప్తున్నారు బాబా. ఇది మాత్రం చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకంటే పరవశమై ఉన్నారు అని దయ కలగడము అనేది చాలా మంచి విషయం కదా. వీళ్ళు కోపగించుకుంటే నేనెందుకు దయ చూపించాలి అనేదే తొందరగా వచ్చేస్తుంది. అలా కాకుండా పరవశమై ఉన్నారు, పాపం కోపాగ్నిలో దహించుకుపోతున్నారు, కాబట్టి వీరికి నేను ఇంకాస్త మంట పుట్టించే మాటలు కాకుండా శీతలం చెయ్యాలి అనే దయ కలగడం చాలా మంచి విషయం. స్లోగన్, परमात्मा मिलन मेले के मौज में रहो तो माया के झमेले समाप्त हो जाएगी. పరమాత్మ మిలనం యొక్క పరమాత్మ మిలన మేళ ఆనందాన్ని జరుపుకున్నట్లయితే, ఆ ఆనందంలో ఉన్నట్లయితే మాయ యొక్క జంజాటాలు సమాప్తి అయిపోతాయి. పరమాత్మ మిలనం యొక్క ఆనందాన్ని అనుభవం చేసుకున్నట్లయితే ఇది ప్రతిక్షణం చేసుకోవచ్చు మనం. దీని ద్వారా మాయా జంజాటాలు, మాయా చిక్కులన్నీ సమాప్తి అయిపోతాయి. ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా లైట్ హౌస్ అయిపోమంటున్నారు. లైట్ హౌస్ ఎలా అయితే అనేకులకు మార్గాన్ని చూపిస్తుందో, పిల్లలైన మీరు కూడా అనేకులకు ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గాన్ని చూపించండి. మీ ఒక కంటెలో శాంతిధామం, ఇంకొక కంటెలో సుఖధామం కనిపించాలి. ఇంకా ఈ జ్ఞాన మంతన చేసి చక్రం యొక్క జ్ఞానం పూర్తిగా మీ బుద్ధిలో నింపుకొని అనేకులకు జ్ఞానం తెలియచేస్తూ ఉండండి, అర్థం చేయిస్తూ ఉండండి అంటున్నారు. మనం ఎంత విచార సాగర మంతన చేస్తామో, ఎంత మన బుద్ధిలో ధారణ అవుతుందో అంతగా ఇతరులకు అర్థం చేయించగలం కదా. కానీ పిల్లలు ఇంటికి వెళ్ళగానే మర్చిపోతున్నారంట. ఆ మాయా మోహ మమకారాల్లోకి వెళ్ళి మర్చిపోతున్నారు. అందుకే మీరు మళ్ళీ రిఫ్రెష్ అవ్వడం కోసం వస్తూ ఉండాలి. బేహద్ ఇంటికి, అనంతమైన ఇంటికి వస్తూ ఉండాలి. ఇక్కడ హాస్టల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాలేజ్ అనుకోండి, మధుబన్ హాస్టల్ అనుకోండి. అలా ఇక్కడ కూడా అప్పుడప్పుడు బట్టి ఏర్పాటు చేస్తారు, అది కూడా హాస్టల్ తో సమానము. ఫుల్ గా రిఫ్రెష్ అయిపోతాము. అలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఏవొక యుక్తులు రచించి మనల్ని మనం ఉన్నతిగా చేసుకోవాలన్నమాట, రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే కదా ఇతరుల కళ్యాణం చెయ్యగలము అని చెప్తున్నారనమాట బాబా. ఇంకా 100% గుడ్డి నమ్మకస్తులుగా ఉన్నారనమాట ఇక్కడ. ఎలా అయితే చెప్తారు కదా, 100% భారతదేశం ఒకప్పుడు సుఖీగా ఉండేది, కొత్తగా ఉండేది. అదే 100% ఇప్పుడు పాతగా అయిపోయింది, దుఃఖీగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా దీన్ని మార్చేస్తున్నారనమాట బాబా. వైకుంఠ ధామాన్ని స్థాపన చేస్తున్నారు. ఇంకా ఎవరి భక్తులు ఎవరి భక్తి అయితే చేస్తున్నారో వారి కోసం ఏమీ తెలీదు అంటున్నారు. రాధాకృష్ణులు ఎవరు, లక్ష్మీనారాయణలు ఎవరు, సీతారాములు ఎవరు, ఎవరు ఎక్కడ రాజ్యం చేసేవారు, ఎన్ని జన్మలు, ఏమీ తెలియదు అంటున్నారు. ఈ కంప్లీట్ జ్ఞానం మీకే తెలుసు కాబట్టి మీ బుద్ధిలో మంచి రీతిగా ధారణ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఎప్పటి వరకు ఈ స్థితి తయారైపోవాలి అంటే, వినాశనం అనేది అయితే ఎదురుగా నించొని ఉంది. ఆల్రెడీ రకరకాల పోట్లాటలు స్టార్ట్ అయిపోయాయి. ఎలుకకి ప్రాణ సంఘటన, పిల్లికి చెలగాటం లాంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. దానికంటే ముందే మన స్థితి పరిపక్వంగా తయారైపోవాలి.
అని చెప్తున్నారనమాట బాబా. ఇంకా చదువు పైన, చదివించే వారి పైన చాలా గౌరవ భావన ఉండాలి. శాంతిధామం సుఖధామం యొక్క మార్గాన్ని అందరికీ చెప్తూ ఉండాలని చెప్తున్నారనమాట బాబా. ఇంకా ఎంత వీలైతే అంత జ్ఞాన విషయాలనే పరస్పరం చర్చించుకోండి. నలుగురు కలిశారు అంటే ఏవో మాటల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా జ్ఞాన పాయింట్స్ యొక్క చర్చ మాత్రమే జరగాలి అంటున్నారు బాబా. ఎందుకంటే ఇందులోనే కళ్యాణం ఉంది కాబట్టి. క్రోధం యొక్క అంశం ఉన్నా దాన్ని తొలగించేసేయండి అని చెప్తున్నారు. వరదానంలో పరవశమై ఉన్నటువంటి ఆత్మల పైన దయ రావాలన్నమాట. మనకి దయాభావనతో శీతలమైన జలము అనే వరదానాన్ని ఇవ్వండి అని చెప్తున్నారు. పరమాత్మ మిలనం యొక్క ఆనందాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నట్లయితే మాయా జంజాటాలు, మాయా చిక్కులు సమాప్తి అయిపోతాయి. ఓం శాంతి. दया सिंधु की स्नेह में डूबी इतना आनंद पाए। दया सिंधु की स्नेह में डूबी इतना आनंद पाए। बनकर बिंदु उन लहरों विलीन हो जाए। दया सिंधु के स्नेह में डूबे इतना आनंद पाए। सुख के रंग से रंग गया जीवन, पुलकित है मन जैसे मधुवन। सुख के रंग से रंग गया जीवन, पुलकित है मन जैसे मधुवन। गहरी अनुभव में खो जाए, यादों में हम जब से समाए। बाबा बाबा गूंजे जहन में, अंतर मन ये मेरा मुस्कुराए। बनकर बिंदु उन लहरों में लवली हो जाए। दया सिंधु के स्नेह में डूबे इतना